మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా మైపాడు గేట్ స్మార్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కంటైనర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తమ ఆర్థికాభివృద్ధికి షాపులు కేటాయించి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు సిటీలో 1000 మంది మెప్మా మహిళలకు షాపులు కేటాయించనున్నది తమ లక్ష్యమని, అందులో భాగంగానే తొలి విడతలో 240 షాపులు ఆమోదం తెలిపామన్నారు. 120 షాపులు ఈ నెలలోనే ప్రారంభిస్తామని, ఒక్కో షాపు ఏర్పాటుకు 4 లక్షల ఖర్చు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ డిప్యూటీ విజేతరెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, లెక్కల వెంకటరెడ్డి, నారాయణ రెడ్డి, శేషమ్మ, రత్నమ్మ, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. आगू सही నెల్లూరు కార్పొరేషన్లో కనీసం ఒక 1000 మందికి పేదల నిరుపేదలకి మెఫ్మా మహిళలకి షాప్స్ పెట్టిస్తానని ఆ మాట ప్రకారమే ఫస్ట్ ఫేజ్లో 240 శాంక్షన్ చేశాం. ఆల్రెడీ 120 అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ నెల 23వ తేదీకి పూర్తి చేస్తూ ఉంటున్నారు వర్క్. అవ్వంగానే ఇమీడియట్గా దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా అటు మెఫ్మా కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళిద్దరూ కలిసి ₹2 లక్షల ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఒక్కొక్కరికి 4 లక్షలు అవుతుంది. ఒక్కొక్కరికి చేసే షాపు యొక్క ఇది సుమారుగా 4 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, ఆ షాప్స్ కానీ, దాంట్లో మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ 4 లక్షలు అవుతుంది. అయితే ఇందులో 2 లక్షలు అటు మెఫ్మా మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పెడుతున్నారు. మరొక 2 లక్షల్లో నేను ఒక్కొక్కరికి మా యొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క లక్ష ఇస్తున్నాను. ఒక్కొక్కరికి 1 లక్ష. ఏదైతే ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెడతానన్నానో ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి, అంటే ఫైనల్గా ఒక్కొక్క మహిళకి బ్యాంకు లోన్ 1 లక్ష అవుతుంది. 4 లక్షల యొక్క ప్రాపర్టీ అది. 4 లక్షల ప్రాపర్టీని ఒక్కొక్కరికి ఈరోజు 3 లక్షల సబ్సిడీ వస్తుంది. అటు మెఫ్మా కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. నేను ఏదైతే ఎలక్షన్ అవుతానే ప్రామిస్ చేశానో దాని ప్రకారం నేను కూడా 1 లక్ష ఒక్కరికి ఇస్తానన్నాను. 120 మందికి 1 లక్ష లెక్కన 1,20,000 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఇది ఓపెన్ అయిన వెంటనే వేస్తానని చెప్పాను. ఇక్కడ చక్కగా డిఫరెంట్ ఈ మధ్య చెన్నైకి పంపించారు వీళ్ళందరినీ. చెన్నై ఆ బర్మా బజార్లో
స్టడీ చేసి రావడానికి అఫీషియల్గా పంపించారు. వాళ్ళందరూ కూడా స్టడీ చేసి వచ్చారు. చక్కగా ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్లో ఎలక్ట్రానిక్ వరుసగా, ఒక ప్లేస్లో ఫుడ్ కోర్ట్స్, ఒక ప్లేస్లో ఏదైనా క్లాత్, ఆ విధంగా పెట్టాలని మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 120 కుటుంబాలు ప్రస్తుతం ఇమీడియట్గా 120 కుటుంబాలకి ఒక ఆధార్ వాళ్ళ సొంతది, ఇది వాళ్ళ సొంతదే. ఇంకా దీంట్లో ప్రభుత్వం జోక్యం కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా చేసాం. 1000 చేస్తానని చెప్పా. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు 1000 మందికి ఇటువంటిది ఆశ్రయం కల్పిస్తామని మరొకసారి చెప్తూ, ఆ 1000 మందికి కూడా మా కుటుంబం తరఫున ₹1,00,000 ఎక్కిస్తాను. 1000 మందికి ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పానో మాట తప్పకుండాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏది మాట ఇచ్చారో తూచా తప్పకుండా చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసేసి గత ముఖ్యమంత్రి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ పెన్షన్స్ ఏదైతే మనకు 3,000 నుంచి 4,000 కావచ్చు, లేదా వికలాంగులకు 6,000 కావచ్చు, బెడ్ మీద ఉంటూ అటెండర్ సపోర్ట్ కావచ్చు అంటే 15,000 కావచ్చు, లేదా కిడ్నీ లాంటి పేషెంట్స్కి 10,000 కావచ్చు. ఇవన్నీ ప్రభుత్వం రాగానే చేశారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట తప్పకుండా అందరికీ వేశారు. 10,000 కోట్ల రూపాయలు వేశారు. 10,000 కోట్ల రూపాయలు. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్ మహిళలకి. ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు మాట చెప్పినవి. అవన్నీ తూచా తప్పకుండా చేస్తూ, అవి కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరుకి ఏదైతే గతంలో 2014-19లో అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తే గత ప్రభుత్వం ఆపేసింది. మా మీద కోపంతో ప్రజల మీద చూపించింది. 46 పార్కులు టౌన్లో టేకప్ చేశాను. 36 పార్కులు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా పూర్తవుతాయి. మిగతా పార్కులు కూడా వీలైనంత వరకు ఈ నెలాఖరాకు కానీ నెక్స్ట్ మంత్ 15th కానీ పూర్తి చేస్తాం. 46 పార్కులు నెల్లూరులో ఉన్న అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 35 అయిపోయినాయి. స్కూల్స్, ఒక స్కూలు నేను మోడల్గా చేసి చూపించా. ఆల్రెడీ మరొక 2 స్కూల్స్ అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు 2 స్కూల్స్ తీసుకున్నారు. ఇంకా కొంతమంది నేను అడుగుతున్నాను, మీరు రండి ఒక స్కూల్ తీసుకోండి. P4 ప్రోగ్రాంలో పేద ప్రజలు నిరుపేదలకి సపోర్ట్ చేయండి. అకాడమిక్గా నేను నారాయణ గ్రూప్ నుంచి చేయిస్తానన్నా. అకాడమిక్గా నారాయణ గ్రూప్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. ప్రైవేటు విద్యా సంస్థ కంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో విద్య చాలా బాగుందనేది తీసుకొస్తాను రిక్వెస్ట్ చేశాను. చాలామంది నాయకులు ముందుకొచ్చారు, చాలామంది వ్యాపారవేత్తలు ముందుకొచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. నేను ఒక్కటే చెప్పేది, నేను మాటల మనిషిని కాదు మిగతా వాళ్ళగా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్కి 1,100 కోట్లు శాంక్షన్ చేసి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పే చేసేది తీసుకొచ్చాను నేను జివో. అందులో 940 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక 160 కోట్లు ఆపేశారు అంటే గత ప్రభుత్వం వచ్చేటప్పటికి 160 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. 160 కోట్లు ఖర్చు పెట్టక ఆ హడ్కోలోను వెనక్కి పోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారిని తడిగి దాన్ని స్పెషల్గా ఫోకస్ చేస్తే నిన్న ఫైలు ముఖ్యమంత్రి గారు సైన్ చేశారు. అది ఢిల్లీకి పంపించున్నారు. ఢిల్లీ నుంచి మరొక వారం రోజుల్లో వస్తుంది. మరొక వారంలో 165 కోట్లు శాంక్షన్ వస్తుంది. ఆ 165 కోట్లు రాగానే వెంటనే టేకప్ చేస్తాం. మరొకసారి చెప్తున్నాను, దాని రీపేమెంటు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాం. 2014-19లో కూడా 1,100 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాం. తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి అది రాష్ట్ర ప్రభుత్వానికి మార్పించా. ఇప్పుడు కూడా అది ఇవ్వాలంటే కార్పొరేషన్ గ్యారంటీ కావాలంటే కార్పొరేషన్ గ్యారంటీతో చేస్తున్నాం. మళ్ళా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్పిస్తా. ముందే చెప్తున్నా, ఎందుకంటే కొందరు నాయకులు దాన్ని కూడా వెళ్ళి చూపిస్తారు. 2014-19లో చూపించారు, 1,100 కోట్లు తెచ్చారు నారాయణ మంత్రి గారు, అదంతా మున్సిపాలిటీ మీద వేశారు, ప్రజల మీద భారం పడుతుందని. నేను క్యాబినెట్లో పెట్టించి ముఖ్యమంత్రి గారికి చెప్పి అసెంబ్లీలో అప్రూవ్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. దాని రీపేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే లోన్ ఇచ్చే ముందు వాళ్ళు చూస్తారు ఇన్కమ్ ఉందా లేదని. ఆ ఇన్కమ్ పర్పస్ కోసంగా మున్సిపాలిటీ యొక్క సపోర్ట్తో ఈరోజు శాంక్షన్ చేయించాను. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మారుస్తానని ముందే చెప్తాను. ఎందుకంటే కొంత నాయకులు ఇంకేం పని ఉండదు, కోడిగుడ్డు మీద ఏదో ఈకలు పీకేటట్టుగా ప్రయత్నిస్తుంటారు. అందువల్ల నేను ముందే చెప్తున్నా, నాది డెవలప్మెంట్, నేను వేరే ఏం మాట్లాడను. డెవలప్మెంట్
ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం చేయటమే నా పని. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు సింగపూరు మరియు మలేషియా దేశాలలో పర్యటించి అక్కడ ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ జరుగున్నాయో, ఆ ప్రభుత్వం ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తుందో, అక్కడ మంత్రులు ఎలా పనిచేస్తున్నారో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇక్కడికి తేవడం. నారాయణ సార్కి ఒక అలవాటు ఉంది, ఎప్పుడైనా సరే విజయవాడ నుంచి వచ్చినా లేదా సింగపూర్ నుంచి వచ్చినా మలేషియా నుంచి వచ్చినా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డెవలప్మెంట్తోనే వస్తారు. కాబట్టి నెల్లూరు నగరంలో ఈరోజు ఇప్పుడు 5వ డివిజన్లో చూస్తే బ్రహ్మాండంగా ఒకప్పుడు అరవపాళెం అనే చిన్న గ్రామం లాగా ఉండేది. అది దాన్ని గతంలో 2014-19లో ఉన్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద వాళ్ళందరికీ 251 ఇళ్ళు హౌసింగ్ బోర్డులో మంచి కాస్ట్లీ ఏరియాలో వాళ్ళకి ఇళ్ళు ఇప్పించి వాళ్ళందరూ కూడా అక్కడ తరలిచ్చి ఇప్పుడు ఆ ఏరియాని ఇచ్చేసి బ్రహ్మాండంగా కూడా ఈరోజు పార్క్ చేస్తున్నారు. సుమారుగా 4.5 కోట్ల రూపాయలతో 4.5 లక్షల కోట్లతో ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే చిల్డ్రన్స్ పార్క్కి కన్నా కూడా మిన్నగా, ఎందుకంటే నారాయణ సార్ ఏది కూడా ఏదన్నా ఒకటి డెవలప్ చేస్తే ఇంకొకటి చేసేటప్పుడు దీనికన్నా బెటర్గా ఉండాలా అనే ఆలోచనతో ఉండబట్టి దానికన్నా చిల్డ్రన్స్ పార్క్ కన్నా బెటర్గా ఉండాలనే ఆలోచనతో ఈరోజు అక్కడ అరంపాలెంలో బ్రహ్మాండంగా పార్క్ చేస్తున్నారు ఈరోజు. అలాగే ఇక్కడ మెప్మా వాళ్ళ ద్వారా ఇక్కడ కొట్లు కూడా అన్ని షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇప్పుడు విజయవాడలో మనం చూస్తే ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే విదేశాల్లో చూస్తే కూడా ఎక్కడ పెట్టినా కూడా ఒకే దగ్గర ఒక ఫుడ్ కోర్ట్స్ లాగా ఉంటాయి. అలాగే ఈరోజు ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ ప్రతి ఒక్క ఇవి కూడా సుమారుగా 200 కుటుంబాలు వాళ్ళకై వాళ్ళు జీవించేటట్లుగా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడేటట్లుగా ప్లాన్ చేసి మెప్మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నిజంగా కూడా ఆడవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మెప్మాలో ఎవరైతే పొదుపులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సుమారుగా 200 కుటుంబాలు ఇక్కడ మైపాడ్ గేట్ సెంటర్లో ఈరోజు వాళ్ళ అంగళ్ళు పెట్టి హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా నారాయణ సార్ వచ్చారంటే ఏదో డెవలప్మెంట్తోనే వస్తారు, ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఉదయం నుంచి ప్రోగ్రామ్స్లో తిరిగి మధ్యాహ్నం ఇంటికి పోయి కూడా మళ్ళీ అధికారులతో సమీక్షించి అన్నీ కూడా ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేయాలా, నెల్లూరు నగరంలో సీసీ క్యాంప్స్ ఏర్పాటు చేయాలా, దానికి ఏంది పరిస్థితి అని చెప్పి దానికి ఎంత ఫండ్స్ కావాలా, సుమారుగా 3 కోట్లు అంటే 3 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే చాంతాడుతుంది. ప్రతిసారి కూడా నారాయణ సార్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక డెవలప్మెంట్తో వస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే నెల్లూరు నగరంలో అత్యధికంగా ఓట్లతో మంచి మెజార్టీతో 73,000 చిల్లర మెజార్టీతో గెలిపించిన దానికి కృతజ్ఞతగా నెల్లూరు నగరాన్ని విపరీతంగా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసేదానికి ఎవరెవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో, బ్యాంకులు ఉన్నారో వాళ్ళని కూడా ఆఖరికి ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అడిగి నెల్లూరు నగరానికి తీసుకొచ్చేదానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిజంగా కూడా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరు ఓట్లు వేసిన దానికి ఈరోజు చాలా గర్వపడుతున్నారు. ఈరోజు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా 2029 ఎలక్షన్స్లో నారాయణ సార్ ఈసారి 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా మెండుగా ఉంటాయి. మాకు ఏ రిస్క్ లేకుండా మెప్మాతో సారే డైరెక్ట్గా మాకు కనెక్ట్ చేయించి లోన్స్ ఇప్పించి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఎక్కడికి తిరగకుండా ఎవరిని బతులాడుకోండి, సంతకాలు పెట్టండి, మాకు లోన్ అప్రూవ్ చేయండి, ఈ ప్రాసెస్ అంతా ఏమి లేకుండా మాకు సారే అన్నీ డైరెక్ట్గా సారే చేయించారు. మాకు ఈ షాపులు రావడం చాలా ఆనందంగా ఉంది. మాది అనేదే పెద్ద ఆనందంగా ఉంది. మా నారాయణ సార్ వల్ల మేము అందరం బాగుపడతాం. లక్షణంగా సార్ అనుకున్నది చేసి చూపిస్తాం, షాపులన్నీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం.